హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ నాగుల చవితికి పాలు పోసారా? మేమైతే పోయలేదు, వెళ్ళలేదు. ఎందుకనేది చెప్తాను. ఈరోజు చాక్ పీసులన్నీ మా పిల్లలు అవజేయడంతో నేనైతే గ్యాస్ ముగ్గు అంటారు మా సైడ్ దొరుకుతుంది, కేజీ 50 రూపాయలు. దాన్ని బట్టి అయితే ముగ్గు వేశాను. ఎంత ఊడ్చినా చేసిన మెట్లు మొత్తం సిమెంటు ఇసుక ఎలా ఉందంటే అలా ఉందన్నమాట మా ఇల్లు. ఇంకా సండే మార్నింగ్ మా పిల్లలు అయితే లేచి కూర్చున్నారు 6 గంటలకి. స్కూల్ ఉంటే 7:30కి 8కి కూడా నిద్ర లేవరు. ఈరోజు అయితే 6:30కి లేచి కూర్చున్నారు అనమాట. ఇంకా నా పని అయిపోయింది. ఇంకా శనివారం ఆదివారం 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు పిల్లలకి, నాగుల చవితి అని. సండే తిరిగి హాలిడే కాబట్టి ఇంకా 2 డేస్ వీళ్ళతో మోతే నాకు ఇంట్లోనైతే అనుకున్నాను అనమాట. అయితే ఇక్కడ మా హస్బెండ్కి అయితే డ్యూటీ ఉందన్నమాట. ఎన్హెచ్ అయినా సరే డ్యూటీ అయితే వేశారనమాట. ఇంకా ఆయన వెళ్ళాలి అన్నారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ తప్పదు కదా, బాక్స్ కట్టాలి అని చెప్పనేసి అయితే నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లల పని లేదు కాబట్టి వంట ఒక చేతి మీద ఎలా అయినా చేసుకొచ్చేస్తానండి, పెద్ద ప్రాబ్లం లేదు. 7:30కి మొదలు పెట్టాను, 8:20 కల్లా అయిపోయిందనమాట. 7:15కి మొదలు పెట్టాను, 8:20 కల్లా అంటే 1 అవర్లో అయిపోయినాయి అనమాట. ఏమేం చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. ఇంతకీ మీరు నాగుల చవితికి వెళ్ళినప్పుడు పాలు ఎక్కడ పోస్తారు అంటే ఒరిజినల్ పొట్లు ఉంటాయా, లేకపోతే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా చేస్తారనేది. ముందు నేను మ్యారేజ్ అవ్వక ముందైతే మేము ప్రతి నాగుల చవితికి, నాకు ఇంటరు ఆ ఏజ్ వచ్చేటప్పుడు వరకు కూడా మోపిదేవి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. మా అమ్మ, మా నాన్న, నేను వెళ్ళేవాళ్ళము. మోపిదేవిలో కంపల్సరీగా అసలు 3:30 నుంచే చాలా లైన్ ఉంటుంది అనమాట. అసలు మోపిదేవి అనేది ఇసుకేస్తే రాలరనమాట జనము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫేమస్ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము. అక్కడికి వెళ్ళైతే పోసేవాళ్ళం మేము పొట్లో పాలు. ఇదివరకు పాతగా ఉన్నప్పుడైతే ఒరిజినల్ పుట్టు ఉండేదండి. అసలు అందులో స్వామి కూడా ఉండేవాళ్ళు అని అనేవాళ్ళు. చాలా వయసు అయిపోయింది అని చెప్పనైతే అనేవాళ్ళు. నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా నేను ఆ పుట్ట అనేది చూశాను. ఇంకా తర్వాత పాము అనేది నిద్రపోయింది అనేసి అంటే ఏమనాలో తెలియట్లేదండి, అందుకే ఆ మాట అంటున్నాను నేను. తులసిమని అంటాం కదా నిద్రపోయిందని, అలా అయినప్పుడు ఇంకా పుట్ట అనేది తొలగించేసి గుడి మొత్తం డెవలప్మెంట్ చేయడంతో ఆ పుట్ట ప్లేస్లో అయితే నాగులు కట్టేశారనమాట. జంట నాగులు ఉన్న రాతి పలకాలు అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఇంకా తర్వాత నాగుల మీద పోయడమే సరిపోయేది. స్వామివారు తిరుగుతారు అనేది మాత్రం చాలా నమ్మకం అనమాట. చాలా ఏజ్ అయిపోయిన స్వామి అని చెప్పనేసి అయితే అనుకునేవాళ్ళు. అంత ఫేమస్ అనమాట. వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారము ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అక్కడ అన్ని రకాల పూజలు అయితే ఖచ్చితంగా చేస్తారనమాట. చాలా పవర్ఫుల్. మాకు సంబంధించి ఆయన అట్లా వెళ్ళేవాళ్ళము. తర్వాత కొన్ని రోజులకి ఇంకా మా డాడీకి కుదరకలాగా ఊళ్ళో పుట్ట ఉంటే ఒరిజినల్ పుట్ట అక్కడికి వెళ్ళి వేసేవాళ్ళం అనమాట. ఇంకా అలా తగ్గించేసాము. మోపిదేవి కూడా చాలా క్యూ ఉండి జనాలు ఎక్కువైపోవడంతో అసలు ఫుల్ డే, హాఫ్ డే పట్టేసేది. మధ్యాహ్నం 11 అలా అయిపోయేది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళినా కూడా ఇంకా అలా వెళ్ళలేక నుంచోలేక లైన్లో ఇంకా లోకల్లో పోసేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా తర్వాత అలా అయిపోయింది. ఇంకా తర్వాత మా పెళ్లి చూపులు అనేవి కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో జరిగాయి. తర్వాత పెళ్లి బట్టల మీద గుడికి వెళ్ళాము. ఆ తర్వాత మా పిల్లలు బాబు పుట్టింది ఆశ్లేష నక్షత్రం. ఆ స్వామివారి పేరు కలిసేటట్టుగా ఫణీంద్ర అని పెట్టుకున్నాము. పాప కూడా నాగ సాహిత్య అని పెట్టాము. మంచిది అని చెప్పనేసి అయితే మా మ్యారేజ్ స్టార్టింగ్ నుంచి లైఫ్ ఆయన ప్రతి దానిలో ఉంటారనమాట. పెళ్లి చూపులు, పెళ్ళి, పిల్లలు, వాళ్ళ అన్నప్రసన్నులు, పుట్టింటికలు అన్నీ అక్కడే అనమాట. మోపిదేవి అంత ఫేమస్ మాకైతే. అలా ఇప్పటికీ కూడా నేను మ్యారేజ్ అయినాక వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యాము. ఈయన మా హస్బెండ్ జాబ్ పరంగా వెళ్ళినప్పుడల్లా మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా వెళ్తాను అనమాట. ఒకసారి కుదిరినప్పుడు రాలేకపోతున్నాను స్వామి, ఈసారి ఎప్పుడన్నా వస్తాను అని అయితే నేను దండం పెట్టుకునేదాన్ని. అలా నాకు మనసుకి ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇక్కడ మాకు దగ్గరలో వైజాగ్లో మా ఇంటికి దగ్గరలో ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా ఎలా పూజ చేసుకుంటాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేది. ఆ లింక్ కావాలంటే ఎవరికైనా పైన ఇస్తాను, చూడండి.
ఎంత బాగుంటుందో. చిన్న గుడే అయినా జంట నాగులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, చిన్న గుడి, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మంగళవారం మార్నింగ్ మాత్రం పంతులు గారు ఉండి ఖాళీ ఉండదన్నమాట. ఆయనే దగ్గరుండి అభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇంకా విడి రోజుల్లో అసలు ఒక పూజారి ఉండరు, ఎవరు ఉండరు. ఆల్రెడీ నేను వీడియో చేశానండి, నేను ఎలా చేసుకుంటాను అనేది. చక్కగా మన చేతులతో స్వయంగా చేసుకోవచ్చు చక్కగా. అక్కడ వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా వైజాగ్లో పుట్టలో పాలు ఎలా పోస్తారనేది ఇప్పుడు చెప్తాను. తప్పో ఒప్పో తెలియదు, కానీ అసలు ఏమనాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. మా ఇంటికి బ్యాక్ సైడ్లో చిన్న చిన్న గుట్టలాగా ఉంటాయి అన్నమాట. అవి పుట్టలు అయితే కాదండి. ఒకవేళ పుట్ట అయినా అది మామూలు పిచ్చి పుట్టలే, కానీ పాములు ఉండే పుట్ట కాదు. అయినా అసలు అది పుట్టలాగా ఉండదు, ఒక గట్టు, ఒక దిబ్బలాగా ఉంటుంది అనమాట. ఏం చేస్తారు, నిన్నటి వరకు కూడా నార్మల్గా అక్కడ ఆవులు, కుక్కలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక నాగుల చవితి ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి ఎవరి కాళ్ళు చేతిలో, ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు మనకు పాలు, చిమ్మిలి, గుడ్డు, పూజ సామానం అన్నీ తీసుకెళ్తాం కదా. ఇక్కడ వచ్చే వాళ్ళల్లో ఒక పెద్ద పలుగు కూడా తెచ్చుకుంటారనమాట. అంటే ఇలాంటివి ఏమన్నా దిబ్బలు గొట్టలు ఉన్న చోట కలుగు పెట్టేసి ఆ కలుగులోనే అన్నీ వేసేసి వస్తారు. అసలు నాకు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అంటే నేను పుట్టలో పాలు పోయడం తప్పు అని అనట్లేదండి. ఒకటి మీరు బాగా గమనించండి, మీకు ఎప్పటి నుంచో తెలిసి ఒరిజినల్గా వెలిసిన పుట్ట అయితే తప్పే లేదు, నేను అందులో పోసాను. కానీ ఇక్కడ నేను చూసిన దాని గురించి మాత్రమే చెప్తున్నాను. అది మాత్రం బాగా గ్రహించండి, ఆలోచించండి ఎంతవరకు నిజమో అనేది. నిన్నటి వరకు కూడా ఆ ప్లేస్లో అలా తిరుగుతుంటే ఈరోజు వచ్చేసి వీళ్ళు ఇలా కలుగు పెట్టేసి పసుపు ఒక 5 నిమిషాలు ఇప్పుడు దిబ్బ అనేది ఇక్కడ ఏమేమి ఉండని చూపిస్తాను. రైస్, ఇడ్లీలోకి చట్నీ చేసేసాను, మిరియాల చారు పెట్టాను అనమాట. మిరియాల రసం అందరూ కూర్చొని తుమ్ముతున్నారు మా ఇంట్లో. మిరియాల రసం అనేది పెట్టాను అనమాట. ఇంకా బంగాళదుంపల ఫ్రై కూడా చేసేసాను. ఇంకా టిఫిన్ కూడా వేస్తున్నాను, ఒక పక్కన ఇడ్లీ అవుతుందన్నమాట. ఇంకా ఇది వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గిన్నెలన్నీ తోమేసి ఇంకా నార్మల్గా డైలీ రొటీన్ అనేది చేసుకుంటూ ఉంటాను. అసలు ఏ పని మొదలు పెట్టలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. గిన్నెలు తోమేశాను, ఇక్కడ ఇంట్లో పని చేసుకుంటాను. అయితే అస్సలు నిజంగా నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు. నిన్నటి వరకు అలా దిబ్బ గుట్టలాగా ఉన్నది, తెల్లారేపాటికి కలుగు పెట్టేసి దాన్ని ఒక పెద్ద పుట్టలాగా చేసేస్తారనమాట. ఒక 5-6 కలుగులు పెట్టేస్తారు, చుట్టూ పసుపు, కుంకుమ, బియ్యం పిండి వేసేస్తారు. క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ పుట్ట దగ్గర, పుట్ట అదే ఏంటంటారు, రెడ్ అండ్ వైట్గా ఉంటుంది అనమాట. నెట్టెడ్ క్లాత్ టైప్లో కాటన్ది, అంటే స్వామివారికి పెడతారేమో మేబీ, నాకైతే తెలియదు. క్లాత్, చిమ్మిలి, గుడ్లు, పాలు, పూలు, అగరబత్తులు, అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చి ఆ దిబ్బ చుట్టూ కలుగులు పెట్టేసి పోసేసి అదొక పుట్టలాగా తయారు చేసేస్తున్నారనమాట. నిజంగా మా ఇంటి వెనకాలనే కాదండి, నేను ఎప్పుడు చూస్తాను కదా మా ఇంటి వెనకాల ఎలా ఉంటుంది, కానీ ఆ రోజు ఎలా ఉంటుందో అలా చేసేస్తారు. ఎక్కడ గోడ మీద మన మోకాలు అంత హైట్లో మట్టి కనపడిందో అక్కడ పుట్టలాగా పోసేస్తారనమాట. అసలు ఏంటి వీళ్ళకి అసలు ఏమనాలో, అంటే దేవుడి విషయం కాబట్టి త్వరగా ఏమనలేకపోతున్నాను, కానీ నేను అసలు ఏంటో నాకైతే అర్థం కాదండి బాబోయ్. అసలు ఎంత అమాయకులా, లేకపోతే తెలిసి అలా చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ మా ఇంటికి పని చేస్తున్నారన్నాను కదా, ఈరోజు సిమెంట్ పనికి వస్తారేమో, ఇంట్లోకి సిమెంట్ అంతా పడిపోతుంది అని చెప్పనేసి అయితే మా హస్బెండ్తో డ్యూటీకి వెళ్ళే ముందు అన్ని అడ్డాలు పెట్టేస్తున్నాను. మన పాత నైటీలు ఉంటే, పాత క్లాత్లు ఉంటే అడ్డం పెడుతున్నాను అనమాట, సిమెంట్ అనేది మీద ఇంట్లోకి చిమ్మకుండా అలా చేస్తున్నాను. నేను మాత్రం అలా ఎప్పుడు పోయలేదండి. నేనైతే మీకు చెప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా జంట నాగులకి శుభ్రంగా నీళ్ళతో కడిగి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, గంధము, పసుపు నీళ్ళని ఇలా మనం ఏదనుకుంటే వాటితో అభిషేకం చేసుకుంటాను. చక్కగా చేసుకొని స్వామివారికి చిమ్మిరి పెట్టి పూలు, పళ్ళు, నైవేద్యము, ధూపదీపాలు అన్నీ వేసి చక్కగా వస్తానన్నమాట. అలా చేసుకుంటాను, తృప్తిగా ఉంటుంది. ఇదండి మా సిమెంట్ వర్క్. సన్సైడ్లో అలా పగిలిపోయినవి అవన్నీ కూడా సరి చేసి మళ్ళీ కడతారు, బాగోపోతే మొత్తం పగలగొట్టేస్తారనమాట. ఆ పనికి ఇలా కట్టేసి పరంజలాగా వెళ్ళిపోయారు. ఇదంతా పడిపోతుంది అనేసి నేను ఇలా నైట్ అయితే అడ్డం పెట్టేశాను. ఈ పనికి మరి ఈరోజు పండగ కదా వస్తారో లేదో అనుకున్నాను, అలాగే రాలేదనమాట
వాళ్ళకి. ఇంకా సండే కదా, రేపు వచ్చి కూర్చుంటారు. ఇంకా అలా అయితే అనుకున్నాను. ఇది స్ట్రాంగ్గానే ఉంది బెడ్రూమ్లో ఒక సైడ్ది, ఇవైతే బాగాలేదన్నమాట. ఇంకా చూడండి ఇలా పోసేసి వెళ్ళిపోతారు. ఆ పుట్ట దగ్గరే టపాకాయలు అన్నీ కాల్చేస్తూ ఉంటారనమాట. ఇలా చేస్తారు. నేను మాత్రం అలా వెళ్ళబుద్ధి కావట్లేదు అసలు. నాగుల మీద పోస్తేనే నాకు ఆ తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా నాగుల చవితి కుదరలేదు కాబట్టి నేను విడిగా నాగపంచమి వాటికైతే వెళ్తాను. ఇబ్బంది ఎందుకు ముందు పెట్టుకుని అని చెప్పనేసి అయితే నేను వెళ్ళలేదనమాట. ఇలా నాగుల చవితి రోజు కుదరలేదనేసి పంచమి రోజు కానీ, షష్ఠి రోజు కానీ ఇలా ఈ మంత్లో వస్తూ ఉంటాయి. లేదంటే ఏ మంగళవారం అయినా సరే, కార్తీక మాసమే కాబట్టి వెళ్ళి స్వామివారికి చక్కగా నేనైతే పూజ చేసుకుని వస్తానఅనమాట. ఇలాగే ఉంటుందండి నేను చెప్పిన వీడియో యొక్క థంబ్నెయిల్ అనేది కూడా. నేను ఎంత ప్రశాంతంగా చక్కగా పూజ చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపించాను. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ పైన ఇచ్చాను ఆల్రెడీ, లేదంటే థంబ్నెయిల్ ఇలా ఉంటుందన్నమాట. మన ఛానల్ లాంగ్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఈ రోజుటి వీడియో. ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, హైప్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి కదా.